హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఉగాది మీ ఇంట సుఖ సంతోషాలను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అని చెప్పేసి మనందరికీ తెలుసు. స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మా ఇంట్లో కూడా ఈరోజు ఈ సంవత్సరము ఎప్పుడు కూడా మార్నింగ్ 6 గంటలకు లేచి అన్ని కార్యక్రమాలని స్టార్ట్ చేస్తుంటాం. కానీ ఈరోజు మాత్రం కాస్త లేట్గా స్టార్ట్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే, నాకు హెల్త్ బాగాలేక నేను కొద్దిగా ఆలస్యంగా లేవడం జరిగింది. మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సామాన్ తీసుకురావడం కొద్దిగా ఆలస్యమైంది. అందులో భాగంగా వేప పువ్వు అనేది ఎక్కడ దొరకలేదు. చాలా ప్లేస్లలో తిరిగి 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 ఎక్కడ వెతికినా వేప పువ్వు దొరకదు. ఎందుకంటే మనకు ఉగాది పచ్చడిలో వేప పువ్వు చాలా ఇంపార్టెన్స్. అది లేకపోతే మనకు పండుగ లేనట్టే. దానికోసం చాలా వెతికిన, ఎక్కడ దొరకలేదు. కానీ చిట్ట చివరికి మా వాళ్ళు వెళ్ళి, అంటే మా మిస్సెస్, మా బాబు, మా పాప వీళ్ళందరూ వెళ్ళి మా మిస్సెస్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఉందని చెప్పేసి అక్కడ నుండి తీసుకొచ్చారు. నేను అది మీకు చూపిస్తాను. ఇవ్వండి. చాలా మందికి కూడా ఈరోజు ఇవాళ వేప పువ్వు అనేది దొరకట్లేదు. ఏదో సంథింగ్ ఏదో వైరస్ వల్ల ఏదో వేపాకులు వేప చెట్లని మాడిపోతున్నాయి అని చెప్పేసి వేప పువ్వు చాలా ప్లేస్లో దొరకట్లేదంట. మామిడి ఆకులు తీసుకొని వచ్చా. ఇవి తోరణాలు కట్టాలి. ఇప్పుడు ఇంకా కట్టలేదు. ఇప్పుడు మా ఇంట్లో కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. తోరణాలు కట్టిన తర్వాత మిగిలిన చేద్దామని అనుకున్నాము. మావిడ ఆల్రెడీ ఇక నేను ఎలాగూ మనం జెంట్స్ అంటే లేట్ కామర్స్ అన్నట్టుగా చూస్తారు. చూడండి ఒకసారి షడ్రుచులు ఏమేమి ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, మనకు షడ్రుచులలో ఉప్పు, కారము, తీపి, పులుపు, వగరు, చేదు, ఇవి మనకు షడ్రుచులు. ఇవి మనకు ఉగాది రోజు వీటిని మనము తీసుకుంటాం. అంటే ఒక్కొక్క ఐటము ఒక్కొక్క దానికి, అంటే మన జీవితంలో ఒక్కొక్క దాన్ని సూచిస్తాయి అంటారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలకు సంబంధించి సూచిస్తాయి అని అంటారు. వంట రూమ్లో మామిడి ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టింది. మామిడికాయలు ఒక 2-3 తీసుకురా అంటే అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చేసింది. దీంట్లో కొన్ని కాయలు ఉన్నాయి, 2-3 పండ్లలాగా ఉన్నాయి. బెల్లంని మొత్తం తురిమి పొడిలాగా చేసేసింది. పప్పు, ఇదేం పప్పు? కందిపప్ప, శనగపప్పు అంట. మన తెలంగాణలో ఫేవరెట్ ఏంటంటే పోలేలు చేసుకుంటాం. దీన్ని ఆంధ్ర వాళ్ళు బొబ్బట్లు అంటారు. మనం పోలేలు చేసుకుంటాము. ఈ పండుగ స్పెషల్ ఏంటంటే పోలేలు చేసుకుంటారు, పచ్చడితో పాటు చేసుకొని తింటారు. అన్ని ఐటమ్స్ రెడీ అయినాయి. ఒకటే ఉన్నదిగా మాకు పూజ ఒకటి చేయాలి. దీపం వెలిగించింది. పూజ చేసుకి కొబ్బరికాయ కొడితేమంటే మిగతా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసుకున్నట్లే. అందులో భాగంగా తోరణాలు కట్టాలి. చూడండి, మా బాబు ఇప్పుడే, ఏమరా నాని స్నానం చేసినావా? ఎంతసేపు చేసినావరా బాత్రూంలో? గంట సేపు స్నానం చేసిన వాడు ఈరోజు స్పెషల్గా పండుగ ఉందని చెప్పేసి తల స్నానం నువ్వే చేసినావా? వెరీ గుడ్. ఇది ఉగాది ఇప్పుడు మొదలవుతుంది. ఈరోజు విశేషాలు ఏంటి అనేటివి మొత్తం చూద్దాము. తోరణాలు కట్టాలి. ఫస్ట్ తోరణాలు కట్టేసామంటే ఆ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తోరణాలు కట్టి పూజ చేసిన తర్వాత పోలేలు చేయాలి. పోలేలలో పాపం ఆమెకు సహకరించాలి. లేదంటే ఆమె పిండి అంటే రొట్టెలాగా చేసిన తర్వాత దాన్ని మనం కాల్చడం ఉంటుంది. చేయాలి కదా, పంచుకోవాలి, ఈక్వాలిటీ. ఆమె ఏమన్నదంటే పూజ నన్నే చేయమని చెప్పేసి అన్నది. లేదు, ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఆడపిల్లలు పూజ చేస్తేనే లక్ష్మి, అందులో ఉగాది రోజు అంటే, లేదు మగవారు చేయాలి, మీరే సంపాదిస్తా అంటే, లేదు, ఎక్కడ ఎవరేం ఎక్కువ కాదు తక్కువ కాదు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా పూజిస్తాము. వాళ్ళకు ఒక స్థాయి గౌరవం ఉంది, అంటే ఒక ఉన్నత స్థాయిలో మనం గౌరవం ఇస్తాము. నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే బాగుంటుంది, ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవి లాంటిది, చెయ్యు అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి అన్నది. ఇక ఫస్ట్ తోరణాలు కట్టిన తర్వాత పూజా కార్యక్రమంకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక చూడండి, మా వాడు పూజ అయిందా కాగరా బాబు తిందు అని చెప్పేసి అంటే వాడు వినట్లేదు. వాడు నేనే ఖచ్చితంగా ఇప్పుడు తింటా అని చెప్పేసి ఫస్ట్ సీజన్ మామిడికాయ ఇప్పటిదాకా ఎవరైనా తినలేదు, వాడే మొదలు పెడుతున్నాడు.
చూడండి ఒకసారి వాడికి చెప్తే వినట్లేదు. ఫస్ట్ తినద్దురా అని అంటే దేవుడి దగ్గర కాయ పెట్టేసిండు. దేవుడి దగ్గర పెట్టిండా? ఇక్కడ కాయ పెట్టిండు చూసిన వాడి ఆత్రము. సీజన్ ఫస్ట్ కాయ తినాలని చెప్పేసి దేవుడు పెట్టేసిండంటే ఇక తింటున్నా నాకు కావాలని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళమ్మ కూడా వినట్లేదు. ఇక తినాలి ఆ కొడుకు అని చెప్పేసి ఏ తల్లికైనా ఉంటుంది కదా, నా కొడుకు ఫస్ట్ సీజన్ కాయ తినాలని కట్ చేసి ఇస్తుంది చూడండి. సరిపోద్ది కదా ఒక ముక్క. ఇంకేం బయట చెయ్యి. ఎట్లుందిరా? ఎట్లా పుల్లగా ఉందా? తినాలి అని చెప్పేసి తిన్నాడు. ఫస్ట్ బయట చేసాడు. మా కుటుంబంలో ఈ సంవత్సరము ఫస్ట్ మామిడికాయ టేస్ట్ చూసిన మొట్టమొదటి క్యాండిడేట్ వాడే. ఎప్పుడు ప్రతిసారి నాకు ఇచ్చేవాళ్ళు తినమని చెప్పేసి, కానీ ఈసారి వాడు తిన్నాడు. సరే ఎవరు తింటే ఏముండదులే, వాడు తిన్నా మనం తిన్నా ఒకటే. పిల్లలు తినడంలో ఉన్నంత సంతోషం ఇంకా ఇక్కడ ఉంటుంది. తోరణాలు కడదాం ఫ్రెండ్స్, మర్చిపోయాం. తోరణాల దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మనం తోరణాలు కట్టాలంటే ఆకులు తెంపాలి కదా. వాళ్ళు ఇంకా తెంపడం సూర్యాలు ఇప్పుడే సూర్య చేసారు. ఇగో తెంపుతారా అని చెప్పేసి అంటే ఇప్పుడు సూర్య చేశారు. మావిడే తెంపుతుంది ఆకులు. కొద్దిగా మంచి తెంపు. అంత చెట్లకు అంతా ఇప్పుడు బాగా పురుగు అయిపోయింది. చాలా మట్టుకు చెట్లన్నీ మొన్న వర్షం పడేసరికి మొత్తం అన్ని పాపం మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే అన్ని చిన్న పిందెలు అన్నీ రాలిపోయినాయి. లేదంటే ప్రతిసారి మస్తు కాయలు అయ్యేది. తెంపు, ఇంకా తెంపు. సరిపోతాయి అనుకుంటా. ఒక సైడ్ కొమ్మలు, ఒక సైడు ఆకులు తోరణం కట్టేయడమా? ఇంట్లో పెడితే అయిపోతుంది కదా. చిన్న పిందె. మేడం నువ్వు ఆకులు పెడుతున్నావు అని చూపిస్తున్నావు మీ దోస్తులకు. అయిపోయిందా లేదా? ఇంకా అయిపోయింది. ఇక నేను కిచెన్లోకి పోతాయి. ఇక ఓకేనా? చూసుకో. ఉండని అవి కొమ్మలు తీసుకురా. ఇటొకటి పెట్టేద్దాం కొమ్మ. ఇంతేనా? ఉగాది రోజు మామిడి కొమ్మలు, వేప కొమ్మలు పెడతారు. ఎందుకోసం అంటే చెప్పు. ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి కదా, సైంటిఫిక్ ఆలోచిస్తే. ఇంకో రకం ఏంటంటే సాంప్రదాయము. ప్రకృతితోని మమేకమై ఉండడం కోసము వీటిని సూచన. ఎట్లా పెట్టొస్తే అట్లా పెట్టేసి. అయ్యో పడిపోయింది కొమ్మ. రైట్, పెట్టేసిన కొమ్మలు. అంతే అంటవా? అంతే కదా మరి. ఇంకేమైనా ఉందా అంటే నేను కాల్చాలనా? నాకు హెల్ప్ అయ్యావా? చేస్తా. ఏం హెల్ప్ చేయాలి? తిని పెడతాను కదా. అది ఇంకా నువ్వు చేసి పెడితే నేను తిని పెడుతున్నా. అది మంచి హెల్పే కదా. చేస్తా. ఏం హెల్ప్ చేయాలి? తిని పెడతాను కదా. అది ఇంకా నువ్వు చేసి పెడితే నేను తిని పెడుతున్నా. అది మంచి హెల్పే కదా. సరే, మంచిది. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చడి టైం, అంటే పచ్చడి తయారు చేసే టైము. దానికి ఏమేమి అవసరం అయితే చూడండి. ఆల్రెడీ మీకు చూపించిన చింతపండు, బెల్లము, కారము, ఉప్పు, వేప పువ్వు. ఓకే, ఒక గిన్నె తీసుకున్నా, కొన్ని వాటరు, మామిడి ముక్కలు రావాలా. మామిడి ముక్కలు ఇంకా రాలేవు, అయినా అవి వస్తేనే ఆ లోపల మనము కలిపేద్దాం. దీంట్లో మజా నహీ ఆ రహా హై. ఫస్ట్ కొన్ని చిన్నగా వాటర్ పోసుకొని దీంట్లో కొద్దిగా ఫస్ట్ ఏం వేద్దాం? తీపి వేద్దామా, కారం వేద్దామా? తీపి వేద్దామా, కారం వేద్దామా? ఫస్ట్ ఏమిద్దాం? తీపి వేద్దాం ఫస్ట్. బెల్లంతో స్టార్ట్ చేద్దాం. బెల్లము,
చింతపండు రసం ఇది పిసకాలి. పులుపు తీపి తర్వాత పులుపు కదా, పులుపు అందుకోసమే. నేను చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం దాంట్లో. అందరూ చింతపండు రసం పోసేటప్పుడు పిండి అయితే మొత్తం పోసేస్తారు. అట్లా కాదు, దాంట్లోకి ఎంత అవసరం ఉన్నదో అంతే పోయాలి. అంటే మన జీవితంలో ఏది ఎంత అవసరం ఉందో దాన్ని ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలన్నట్టు. ఆ టెన్షన్ నాకు ఉంది. పులుపు, కారము, తీపి వగర అన్నీ ఇప్పుడు డిసైడ్ చేసుకుంటే దాని ప్రకారంగానే మనకు పచ్చడి ఎంత బాగుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు. పులుపు, కారము, తీపి వగర అన్నీ ఇప్పుడు డిసైడ్ చేసుకుంటే దాని ప్రకారంగానే మనకు పచ్చడి ఎంత బాగుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కాబట్టి, నేను తయారు చేస్తున్నా అంటే ఇంట్లో నేను పెద్దవాడిని, మా ఇంటికి యజమాని నేను కాబట్టి నేను ఏ రకంగా తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఆ రకంగా మా జీవితం సాఫీగా నడుస్తుందా లేకపోతే ఎట్లా నడుస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది అని అంటారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు కాస్త కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది సరిపోద్ది. తర్వాత ఉప్పు, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఓకే, తర్వాత వేప పువ్వు. ఆ తర్వాత మెయిన్ ఐటమ్ వచ్చేసి ఉగాదికి మెయిన్ ఏంది? మామిడి ముక్కలు కలుపుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ కలిపేసినాము, అయిపోయింది. ఇంకొక ఐటమ్ ఉంది, కొబ్బరికాయ కలపాలి. కొబ్బరికాయ ముక్కలు, అది పూజ అయిన తర్వాత దాని ముక్కలు కూడా కనిసిని కలుపుకుందాం. ఎందుకంటే అది దేవుడి ప్రసాదం కాబట్టి, దేవుడు కొట్టింది కాబట్టి దాన్ని కూడా కాస్తంత కలుపుకుంటామంటే మనకు ఉగాది పచ్చడి రెడీ అయినట్లే. మిక్సింగ్ అయితే బాగా చేశాను. పచ్చడి చూస్తే మాత్రం నాకు ఓకే అనిపిస్తున్నది. సరే, పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేద్దాం. అప్పుడు ఎట్లయినా తెలిసిపోద్ది. పోలేలు చేస్తున్నారు, వంట చేసింది పోలేలు కూడా చేస్తున్నది. పోలేలకు ముందుగా దాన్ని ఏమంటారు? సాంబార్. కట్టు సాంబార్, మన తెలంగాణ ఫేమస్ కట్టు సాంబార్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే గిన్నె వేడి ఉంది. ఆహా, స్మెల్ అదిరిపోయింది. ఇది కట్టు సాంబార్ అంటే పోలేలకు ఈ సాంబార్ పోసుకొని తింటారు. పోలేలు కూడా రెడీ చేస్తుంది. పూర్ణము, పిండి, మావిడ యొక్క యుద్ధ క్షేత్రం ఇది. ఆడవాళ్ళకు వంట రూమ్ అంటే ఇది పెద్ద యుద్ధ క్షేత్రం. రైస్ కూడా అయినట్టున్నది. రైట్, వేడివేడిగా రైస్, బువ్వ. మన తెలంగాణ అసలు బువ్వ. ఓకే, పోలేలు కూడా సిద్ధమవుతున్నాయి. నెక్స్ట్ ఏంది పని? నువ్వు ఇప్పుడు వీడేం చేస్తాడు మరి? అవురా, రుకో జరా, సబర్ కరో. నువ్వు తిని పెడతావా? కాల్చడం నేనేనా? కూర వేసినావా? బుస్సు అంటున్నది ఇది. చూద్దాం ఒకసారి ఏం కూర వండిందో. వావ్, బెండకాయ రా, బెండకాయ కాదు ఇది. ఓకే రైట్, పూర్ణాలు. నెక్స్ట్ ఇక మనం చేయాల్సిన పని మనం చేద్దాము. కాల్చడం మన పని అంట. తను ఏమంటారు, చపాతి రొట్టె వేసిస్తుంది, దాన్ని మనం కాలుద్దాం. పోలే వేసిస్తుంది, దాన్ని కాలుద్దాం. కాల్చిన తర్వాత అంత అయిపోయినాక పచ్చడి, పోలేలు, ఇంకా వండిన వంటకాలు ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత పూజ చేస్తాం కదా.
వాడు విండండి. ఇది అయిపోయింది, నైవేద్యం పెట్టాలంతే. నైవేద్యం పెట్టేసి కంప్లీట్. ఇక ఆ తర్వాత మన నైవేద్యం అన్నట్టు. మన దాంట్లోకి కడుపు నైవేద్యం. బొజ్జ నింపుకోవాలా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మన దాంట్లోకి కడుపు నైవేద్యం. బొజ్జ నింపుకోవాలా. బాగానే కష్టపడుతున్నావు ఫ్రెండ్స్. ఇట్లా ఫస్ట్ ప్రతి పండుగకి ఒకసారి చేదియు ఇట్లా ఉండలు చేసుకొని ఇట్లా చేసుకుంటారు, చిన్న చిన్న రొట్టెలు చేసి దాంట్లో పూర్ణం పెడతారు. ఎట్లా ఒకసారి చూపించు, పూర్ణం ఎట్లా పెడతారు. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మాకు నేర్పి, మీరు లేనప్పుడు మేము చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఫస్ట్ పప్పును ఉడకబెట్టేసుకొని ఆ, దాన్ని తెలుసు. పప్పును ఉడకబెట్టడము, బెల్లంని కాదు, బెల్లంని దంచడం కాదు, బెల్లం దంచ సారీ ఎవరేం ఫీల్ కావద్దు. బెల్లాన్ని దంచ అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. టంగ్ స్లిప్ అయింది. బెల్లంని మంచిగా మెత్తగా దంచి లోపల దంచేంత లోపల పప్పును ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఆ రెండింటిని మళ్ళీ మిక్సీ పట్టాలా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పూర్ణం అవుతుంది. అప్పారంగా ఇట్లా పూర్ణం అవుతుంది. పూర్ణాన్ని ఇట్లా లడ్డులుగా చేసుకొని పిండిని కూడా ఇట్లా రొట్టెలాగా, చిన్న రొట్టెలాగా చేసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంతేనా? తక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది? టేస్టీగా అనిపించదు, సప్ప సప్పగా అనిపిస్తుంది. క్వాంటిటీ బెల్లము పప్పు రెండు సేమ్ ఉండన్నా? పప్పు ఒకవేళ 1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, బెల్లం 1.5. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ అబ్జర్వ్ చేసిరో లేదో, వీళ్ళ కాగితాలు ఎప్పుడు వీళ్ళ వెంకనే ఉంటాయి చూడండి. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. చూసారా, రెడీగా పెట్టుకుంటారు ఇక్కడ కాగితాలు ఇవన్నీ. అంటే వంట చేయడానికి అవే యూజ్ చేస్తారు, మన మీదకి విసరడానికి కూడా వాటిని యూజ్ చేస్తారు. వెనకనే ఉంటాయి చూడండి. మీరు ఎప్పుడైనా చూడండి, యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ వెనక బాణాలు తీయడానికి అదొకటి ఉంటుంది. అట్లనే వీళ్ళు కూడా ఆయుధాలు వెనకనే పెట్టుకుంటారు. చూసారా ఫ్రెండ్, స్టార్ట్ అయింది. మా ఆవిడ చేసి ఇచ్చింది. ఇప్పుడు మనం కాల్చాలి రొట్టెల్ని. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? రొట్టెలు కాదు, రొట్టెలు పోలేని కాల్చాలా. కాలుస్తున్నాం చూడండి. ఆమె ప్రిపేర్ చేస్తుంది, ఇటు మనం కాలుస్తున్నాం. రైట్. శివయ్య ఏందయ్యా ఇట్లా చెల్లి అయిపోయింది. నీళ్ళు పెట్టలేమా? అదృష్టం ఏం బాగాలేదు ఫ్రెండ్. పండుగ రోజే గ్యాస్ ఉందనుకున్నాము, గ్యాస్ అయిపోయింది. అదొక బాధ. చూడండి, చూపిస్తాను. హైలోనే ఉంది. ఇగో హైలోనే ఉంది సిమ్. ఇగో కొట్టుకుంటుంది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. రెండే అయినాయి పోలేలు. ఇంకా మిగిలింది పిండి, ఇంకా అవి అట్లనే ఉన్నాయి. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏమున్నది, ఇక గ్యాస్ బుక్ చేద్దామని మొన్న నువ్వు చెప్పినావు, కానీ నేను గ్యాస్ బుక్ చేయలేదు. చెప్పింది ఏ టైంలో అయినా కానీ గ్యాస్ అయిపోవచ్చు, గ్యాస్ బుక్ చేయి అని చెప్పేసి. కానీ నేనే ఒకసారి వెయిట్ చూసి ఏం పర్లేదు వస్తుందని చెప్పేసి అన్నాను, కానీ గ్యాస్ అయిపోయింది. పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. సగం కాదు ఇది పరిస్థితి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రెండే అయినాయి పోలేలు. ఇది సగమే కాలేదు. ఇంకా అటు పిండి, పూర్ణము అట్లనే ఉన్నాయి. ఎట్లా ఏం చేద్దామంటే? ఏం చేస్తావు, నన్ను అడగాల. ఈ సిచ్యువేషన్లో గ్యాస్ ఇవ్వమంటే ఎవ్వరు కూడా ఇవ్వడానికి కూడా రెడీ లేదు. ఇండక్షన్ ఉంది, కానీ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు.
ఆ. ఏంది చేస్తా అని చెప్పేసి అన్నావు కదా. ఏ చిన్న గుడ్డు ఉన్నదట, ఆ. దీంట్లో వేసుకోక అని చెప్పేసి. దేవుడున్నారా? మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి కింద మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చింది గ్యాస్ చిన్న గుడ్డి. భోజనాలు చేయడమే. వచ్చిర్రా? ఇవ్వండి అన్నీ తీసుకొచ్చి పెట్టేసారు. ఇక తినడమే తర్వాయి. తినేసి మన్ని పచ్చడి, పోలేలు, కర్రీ, ఇది రైస్. ఓకే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇది ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ స్టార్టింగ్ బాగానే ఉన్నా, మధ్యలో గ్యాస్ అయిపోయేసరికి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఆల్రెడీ గ్యాస్ బుక్ చేసాం, రేపు ఎల్లుండి రావచ్చు గ్యాస్. ఒకవేళ రంజాన్ కనుక ఉండి ఏమైనా ఉంటే మండే వరకు రాకపోవచ్చు. ఒక 3-4 డేస్ మాకు కష్టంగానే ఉంటుంది. చేయాలా ఇక సంవత్సరం మొదటి రోజే మాకు ఇలా జరగడం మావిడైతే పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయింది. ఏంది మనకి ఇట్లా ఇదేంది ఎదురైంది అని చెప్పేసి అంటే, ఏమో మరి సంవత్సరం కష్టాలతో నెగ్గొచ్చేది ఉందేమో, కష్టాలతో ప్రయాణం చేసేది ఉందో, లేకపోతే మొదటి రోజే కష్టాన్ని ఇచ్చిన తర్వాత సుఖాన్ని ఇస్తాడు భగవంతుడు కానీ ప్రకృతి కానీ. చూద్దాం. మరోసారి అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.